నమస్కారం. సాక్షాత్ భగవత్ స్వరూపులు, దత్తావతారులు, ప్రేమమూర్తి, విశ్వశాంతి ప్రవక్త భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారు మన అదృష్టం కొద్దీ మన ఛానల్ని పావనం చేశారు. స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనందుకు మేము ధన్యులమయ్యాము. స్వామిని అడిగి ఇప్పుడు వారి దివ్య సందేశాన్ని విందాం. స్వామి సాష్టాంగ ప్రణామాలు. స్వామి ఆశీస్సులు. మొట్టమొదటిగా మంచి ఉద్దేశంతో, దివ్య సంకల్పంతో, పరమగురువుల యొక్క ఆశీ ప్రభావం చేత, వాళ్ళ యొక్క సంకల్పంతో నీ చేత వాళ్ళు ఒక కార్యాన్ని, ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆ సనాతన ఋషుల యొక్క హృదయాన్ని సమాజానికి మొత్తానికి, ముఖ్యంగా మేధావులకి అందించాలని నీలాంటి మేధావిని ఒక సాధనంగా చేసుకొని నీ ద్వారా వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క ప్రణాళికని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పరమగురువుల యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో, శ్వేతద్వీపంలో మహర్షులు, పరమగురువులు సమావేశమవుతారు. రాత్రిపూట, ముఖ్యంగా అర్ధరాత్రి సమావేశమై దానికి అవతార్ బాబాజీ అధ్యక్షత వహిస్తాడు. మహాత్ములంతా కూడా కొన్ని వేల సంవత్సరాల జీవితకాలం ఉన్న మహాత్ములు, మహాయోగులు, పరమగురువులు సమావేశమై సమాలోచనలు చేస్తారు. వాళ్ళు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని, ఒక్క భూమినే కాదు, మనం ఉన్న భూమినే కాదు, యావత్ విశ్వాన్ని కూడా ప్రశాంతంగా ఉంచడానికి ఏదైతే విశ్వధర్మం ఉందో ఆ యూనివర్సల్ రూల్కి లోబడి ప్రతి ఒక్క గ్రహం, ప్రతి ఒక్క నక్షత్రకూటమి, ప్రతి ఒక్క వ్యక్తి సంచరించేట్టుగా చేయాలంటే ఏం చేయాలని వాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని ఎంచుకొని వాళ్ళకి శక్తిని ప్రసరింపజేసి వాళ్ళ ద్వారా వాళ్ళు అనుకున్న కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగా ఎన్నుకున్నటువంటి వ్యక్తుల్లో నువ్వు ఒకటివి. నీ జన్మ చరితార్థము. నేను మొట్టమొదట ఇది స్టార్ట్ చేయబోయేటప్పుడే నాకు చెప్పినప్పుడు నేను ఆశీస్సులిస్తూ చెప్పాను, ముందుకు సాగిపో, గో స్ట్రైట్ ఫార్వర్డ్, గో అహెడ్, డోంట్ బెండ్ టు ఎనీబడి ఆర్ ఎనీ సిచ్యుయేషన్, ముందుకు దూసుకుపో అని చెప్పాను. అలాగా మేధావులైన వాళ్ళు తమ యొక్క మేధాశక్తిని చక్కగా ధర్మ పరిరక్షణ కోసం, సమాజ పరిరక్షణ కోసం, సమాజాన్ని ఒక ప్రశాంతి నిలయంగా చేయడానికి ఉపయోగించాలని ఎన్నోసార్లు నీకు చెప్పాను. అది నీ లక్ష్యం కావాలి. ఒక్కసారి నువ్వు చూడు. ఇదే నేను ఈ రోజున ముఖ్యంగా చెప్పదలుచుకున్నది. సమాజం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది, చాలా క్లిష్టమైన. మేధావులంతా కూడా, చాలామంది మంచి మేధావులు, ధర్మవర్తనులైన మేధావులు బాధపడుతున్నారు కూడా. నువ్వు కూడా బాధపడ్డావు. నువ్వు కూడా ఏంటి ఈ విధంగా సమాజం అంతా పాడైపోయింది, ఈ రాజకీయ ప్రభావం ఎక్కువైపోయి ధర్మబద్ధమైన రాజకీయం కాకుండా స్వార్థపరమైనటువంటి రాజకీయాలు పెరిగి దేశానికి అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు ధర్మాన్ని తప్పి ఏదో ఒక స్వార్థపూరితమైన కోరికతోటి యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారే, ఘర్షణలు ప్రేరేపిస్తున్నారే, ఆందోళనలు ప్రేరేపిస్తున్నారే, దేశానికి మతానికి, ప్రాంతానికి, మనిషికి మధ్య ఒక విధమైన ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారే అని బాధపడుతున్నావు నువ్వు. ఇది యథార్థమైన సత్యం. అందుకే ఈ రోజున ప్రత్యేకంగా రావడానికి కారణం కూడా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి సూర్యుడిలాగా. అంతేగాని మనం ఏ విషయానికి కూడా బాధపడకూడదు. ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. పరమగురువుల యొక్క ఆశీస్సులు అనుకున్నప్పుడు, పరమగురువులు మనల్ని నడిపిస్తున్నప్పుడు, మన హృదయంలోనే ఒక దివ్యమైనటువంటి విశ్వశక్తి మనకి అండగా ఉండి నడిపిస్తున్నప్పుడు మనం వాతావరణాన్ని చూసి భయపడాల్సిన పని లేదు, మార్చడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని
కొన్ని విషయాలు మనకు అంతరంగికంగానే ఉండాలి, బయట పెట్టకూడదు అని నేను అనుకుంటా. స్వామివారు చక్కగా బహిర్గతం చేశారు కాబట్టి ఉన్నమాట చెప్తున్నా. నేను 3 రోజుల కింద నిజంగా చాలా ఏమిటో తెలియని ఆవేదన వచ్చింది. ప్రపంచం ఎటుపోతున్నది, దేశం ఎటుపోతున్నది, ధర్మం ఏమిటి, దేశం ధర్మం ఎవరికి పట్టింది, ఈ రాజకీయాలు కానీ ఇవి కానీ ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎక్కడ మొదలయ్యాము, సనాతన ధర్మం పరిస్థితి ఏమిటి, దాని ఉజ్వల భవిష్యత్ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాం కదా, దానికి ఎంత మటుకు చేరగలమా అని ఒక రకమైన ఒక నిరాశ భావం కూడా కలిగింది ఉన్న సమకాలిక ప్రాపంచిక పరిస్థితులు, దేశకాల పరిస్థితులను చూసి. అది ఆలోచిస్తుండగా ఉన్నట్టుండి నాకు ఒక ఏదో ప్రేరణ అనిపించింది. ఒకసారి విశ్వంజీ మహారాజు గారిని ఫోన్ చేయాలి అని అనిపించింది. వెంటనే ఫోన్ చేసి వారికి నమస్కారం పెట్టి, మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి మా దగ్గరికి విచ్చేయాలి అని నేను అడిగా. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, రేపు రమ్మన్నారు. నిన్న వారి పిలుపు మేరకు ఏఎస్ రావు నగర్లో వెళితే ప్రత్యేకంగా నేను పిలిపించానని ఇవాళ నేనేమనుకున్నాను అన్నది అప్పుడు చెప్పలా, ఇప్పుడు ఆయన అన్నదంతా నిజంగా నేను ఫీల్ అయింది. అట్లా అనుకుని నువ్వు ఎంచుకోబడ్డావు, నీకేదో ఒక వెళ్ళాల్సిన పని ఉన్నదని ఒక మంచి ఆశాభావం కలిగించారు, నా కోరిక మేరకు వచ్చారు. స్వామి నమస్కారం. తర్వాత ఇప్పుడు మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నా. స్వామీజీలు ఆధ్యాత్మిక గురువులు. నువ్వు అడగబోయే ముందు నేను ఒకటి చెప్తాను. రాజకీయాల గురించి నువ్వు చెప్పావు కాబట్టి, రాజకీయాలు చెడ్డది కాదు, రాజకీయాలు అక్కర్లేదు అనుకోకూడదు. రాజకీయం అంటే నన్ను అడిగారు, స్వామి మీకు రాజకీయం అంటే ఇష్టం లేదు కదా అని, అమెరికాలో కూడా. లేదయ్యా, రాజకీయం అంటే నాకు చాలా ఇష్టం అన్న. జాగ్రత్తగా విను, మేధావి, మహామేధావి కాబట్టి. అదేంటి స్వామి అలా అంటున్నారు? నిజం, నేను చెప్పేది విను. రాజకీయం అంటే ఏంటో నేను నిర్వచనం చెబుతాను, నువ్వు కూడా విను. ఎంతో రక్తపాతం జరగవలసిన చోట, రక్తం ఏరులై పారవలసిన చోట, ఎంతోమంది మరణించవలసిన చోట, ఎంతో హింస జరగవలసిన చోట, ఒక్క ప్రాణం కూడా పోకుండా, ఒక్క రక్తబొట్టు కూడా కారకుండా శాంతియుతంగా ప్రశాంతంగా సమస్యని పరిష్కారం చేయటం రాజకీయం. అలాంటి రాజకీయం విశ్వయోగి విశ్వంజీ కోరుతున్నాడు, మన పరమగురువులు కోరుతున్నారు, పీఠాధిపతులు మహాత్ములైన వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహాత్ములు కోరుకుంటున్నారు. అలాంటి రాజకీయం నాకు ఇష్టం అని చెప్పాను. అంతేగాని నువ్వు బాధపడుతున్నట్టుగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని అశాంతిమయం చేసి ప్రేమతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఆ ద్వేషాన్ని, ఈర్ష్యని, అసూయాన్ని, పగని, ప్రతీకారాన్ని పెంచి రక్తం ఏరులయ్యేట్టు చేయటం అనేది అరాజకీయం, కానీ రాజకీయం కాదు. అరాజకీయాన్ని ఒప్పుకొని నేను రాజకీయం కావాలి. వ్యక్తుల పేర్లు చెప్పకుండా కొంతమంది వ్యక్తులు రాజకీయాన్ని ఉపయోగించి కూడా ఎంతో క్లిష్టమైన సమస్యలకి పరిష్కారం చేసిన మహాత్ములు ఉన్నారు. వాళ్ళ వెనకాల వాళ్ళ గురుశక్తి ఉంది, వాళ్ళల్లో ఉండి నడిపిస్తుంది, ఇప్పటికి కూడా ఆ విధంగా నడిపిస్తుంది. మీలాంటి మేధావుల పక్కదారులు బట్టి పోకూడదు. సమాజం పాడైందంటే మేధావుల యొక్క మేధాశక్తే, పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. 9/11 అమెరికాలో జరిగిందంటే లేదు, 2019లో ఒకానొక దేశంలో ఒక ల్యాబొరేటరీలో నుంచి ఒక వైరస్ బయటకు వస్తే లీక్ అయితే ఎంత ప్రమాదం జరిగిందో 5 సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తున్నాం, ఇప్పటికీ అనుభవిస్తున్నామే. దీనికి కారణం ఎవరు కనుక్కుంది ఆ వైరస్ని? ఎవరు ఈ హింసలకంతటి కారణం? ఎంత మేధాశక్తి ఉపయోగించాలి? అలాగా మేధాశక్తిని వినాశనానికి ఉపయోగిస్తున్నామే. ఆపమని విశ్వయోగి విశ్వంజీ కోరుతున్నాడు. నేను హృదయపూర్వకంగా వాళ్ళని అభ్యర్థిస్తున్నాను కూడా, ఈ స్థాయిలో ఉండి కూడా అభ్యర్థించాను, ప్రార్థించాను కూడా. మీ మేధాశక్తిని వినాశనానికి ఉపయోగించకండి, సమాజ వికాసానికి ఉపయోగించండి, సమాజానికి మేలు చేయడానికి ఉపయోగించండి అని. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు సమైక్యం కావాలి, పీఠాధిపతులు సమైక్యం కావాలి, మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా దేశాధిపతులంతా కూడా కలిసి ఎలాగా మనం మేధావులకి మేధాశక్తిని చక్కగా ఈ ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా చేయడానికి, ఆరోగ్య కేంద్రంగా చేయడానికి ఉపయోగించుకోవాలన్న దాని గురించి ఆలోచించాలి. అలాంటి సమావేశాలు భారతదేశంలో జరుగుతాయి. భారత
దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి యోగులు సిద్ధపురుషుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయి. నువ్వు నీ కళ్ళతో చూస్తావు. ఏ విధమైన ప్రస్తుత పరిస్థితులకు బాధపడాల్సిన పని లేనే లేదు. చక్కగా భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళింది, ఇంకా వెళ్తుంది, దేశాలన్నింటినీ కూడా కలుపుతుంది. ఏమి సంకోచపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు చెడ్డది కాదు, రాజకీయాల అవసరం కూడా ఉన్నది అని చెబుతూ ఇక నువ్వు ప్రశ్న అడుగు. సరే స్వామి, ఇప్పుడు మామూలుగా స్వామీజీలు ఆధ్యాత్మిక గురువులు అని అంటే సద్గురువులు అంటే వాళ్ళ హిందూ మతము, సనాతన ధర్మము, దాని గురించి ఆచారము, సంప్రదాయం వీటి గురించి ఎక్కువగా మాట్లాడతారని అనుకుంటున్నాను, ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి. మీరు మొత్తానికి భిన్నంగా మతాలకి అతీతంగా, దేశాలకి అతీతంగా, ప్రాంతాలకి అతీతంగా ఒక విశ్వ శాంతి మతాన్ని ఒకటి మొదలుపెట్టాలని మీరు గుంటూరులోని విశ్వమందిరంలో అద్భుతమైన విశ్వమందిరం స్థాపించారు. విశ్వమానవ సమైక్యతా స్తూపం, విశ్వమానవ సమైక్యతా స్తూపం చేసి అన్ని సర్వమానవ సమానత్వాన్ని, సర్వమత సమానత్వాన్ని ప్రబోధిస్తూ మీరు అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఒక అద్భుతమైన స్మృతి మందిరాన్ని కల్పించారు. మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వారు దాన్ని కోరి మరీ దాన్ని ప్రారంభించారని విన్నాను నేను. ఈ సందర్భంలో మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు ఒక వినాశనానికి వెళుతున్నాయా, ఉన్న ఒక మతాల మధ్య మారణ హోమం అనేది ఐరోపాలో మిగతా చోట జరగటము, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు అవి ఒక మళ్ళా న్యూక్లియర్ యుద్ధానికి, మూడో ప్రపంచ యుద్ధానికి జరుగుతుందా, మానవాళి వినాశం వైపు వెళుతున్నదా, దీన్ని ఎవరూ ఆపగలరా అని పెద్ద పెద్ద స్టేట్స్మెన్లే ఆందోళన పడుతున్న టైంలో మీరు ఇప్పుడు ఇచ్చింది అద్భుతమైన భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తును మీరు దర్శిస్తున్నారు. అందుకని ఇవాళ మా వంటి వాళ్ళకి ఈ ప్రపంచమే కనబడుతున్నది. అందుకని ప్రస్తుతం మానవులు ఆలోచించాల్సిందేమిటి, ఇప్పుడున్న గండాన్ని బయటపడటానికి ఏం చేయవలసి ఉంటుంది? మొట్టమొదటిగా ఇలాంటి మేధావులు, ధర్మవర్తనైన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రపంచం నాశనం కాదు, వినాశనం కాదు, యుద్ధం రాదు, వరల్డ్ వార్ వస్తుందేమో అని, ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడుతున్నారు. అసలు నేనంటున్నాను ప్రపంచ యుద్ధం వచ్చిందయ్యా అని. ఒక చిన్న వైరస్ ప్రపంచం మొత్తం మీద ఆ మతం ఈ మతం అని, ఆ దేశం ఈ దేశం అని, ధనికులు పేదలు మధ్యతరగతి వాళ్ళు అనకుండా మొత్తం భూమి మీద ఉన్న జనులందరి మీద కూడా యుద్ధం ప్రకటించి వస్తే, మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాడు మేధావులు, దేశాధిపతులందరినీ కూడా, మనం చేయాల్సిన పని ఏంటి? ఎవరైనా సరే ఒకడు వచ్చి ఒక గ్రామం మీద ఏదో దండయాత్రగా వచ్చాడు, ఏం చేస్తున్నారు? గ్రామం అంతా కలిసి వాడిని ఎదుర్కొంటున్నారు. అలా మనం అంతా కలిసి ఆ వైరస్ మీద ఎదుర్కొంటున్నామా? అది ప్రపంచ యుద్ధం అంటే. ప్రపంచం మొత్తం మీద యుద్ధం చేస్తున్నది. మతాలకి మధ్య ప్రేమ ఉండాలి. మతం అన్నది మనిషిని మనిషిగా నిలిపి, మనిషిని మనిషిగా మార్చి, మనిషిని మహాత్మునిగా, శక్తి సంపన్నుడిగా మార్చడానికి ఒక వ్యక్తి తనకు కలిగిన అనుభవాలని క్రోడీకరించి బోధ చేస్తే, ఆ బోధల్ని అనుసరించేటువంటి వాళ్ళు ఆ మతం పేరుతో పిలువబడుతున్నారు. క్రీస్తుని అనుసరిస్తూ వచ్చేవాళ్ళు క్రిస్టియన్స్, మహమ్మదుని అనుసరించుకుంటూ వచ్చేవాళ్ళు మహమ్మదీయులు, బుద్ధుని అనుసరించుకుంటూ వచ్చేవాళ్ళు బౌద్ధులు. మరి నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, క్రీస్తు అనుసరించిన మతం ఏంటి? బుద్ధుడు అనుసరించిన మతం ఏంటి? స్పిరిచువాలిటీ, సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం మతం గురించి చెప్పలేదు. ప్రపంచ మానవులందరినీ సమైక్యం చేసేటువంటి స్థితిని చెప్పింది. వసుధైక కుటుంబకం అని చెప్పింది, ఆర్యుషులు చెప్పింది. ఒక్క మనిషిని, మానవుణ్ణి విశ్వమానవునిగా చేయటం సనాతనధర్మం యొక్క లక్ష్యం. కాబట్టే ఒకానొకప్పుడు ఈ సనాతన ధర్మం ప్రపంచమంతా వ్యాపించి ప్రపంచంలోని అందరి వ్యక్తులను కూడా ఆ ధర్మాన్ని ఆచరించుటగా చేసింది. మీలాంటి వాళ్ళు కనుక ఇతర దేశాలకు కూడా పోయి, అన్ని దేశాలకు పోయి పరిశోధన చేస్తే దీని యొక్క ఆనవాళ్ళు కనిపిస్తాయి, సనాతన యొక్క ఆనవాళ్ళు కనిపిస్తాయి ఆచరించినట్టుగా వాళ్ళు. కాబట్టి ఇందాక చెప్పావు, నేను కొత్తగా వీళ్ళందరినీ సమావేశం కలపడానికి ప్రయత్నం చేస్తున్నా, అన్ని మతాలు కలపడానికని.
కాదు. నా యొక్క లక్ష్యం ధ్యేయం భారతీయ సనాతన ఋషుల యొక్క హృదయాన్ని చక్కగా విప్పి ప్రపంచంలో ఉన్న మేధావులకు చూపించడం. వాళ్ళకి ఈ మతాల గురించి ప్రాంతాల గురించి భేదం లేనే లేదు. వసుధైక కుటుంబకం అన్నది సనాతన ధర్మం యొక్క లక్ష్యం ధ్యేయం. ప్రేమ, శాంతి, హృదయంలో ప్రేమను నింపుకో, మనస్సులో శాంతిని నింపుకో. ప్రేమ శాంతిని చక్కగా పంచుకుంటూ పో, అందరికీ పంచిపెట్టు. ఈ ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా, ప్రేమమయంగా, ప్రశాంతి నిలయంగా మార్చని చెప్పింది సనాతర్మం. అటువంటి సనాతర్మాన్ని మేధావుల ముందు అర్థం చేసుకొని దీనికి వ్యతిరేకంగా ద్వేషాన్ని పెంచేట్టు చేయకుండా, ఒక కులాన్ని ద్వేషించేట్టు, ఒక మతాన్ని ద్వేషించేట్టు చేయకుండా ప్రేమను పెంచుకునేట్టు చేయటానికే ఒక దివ్య సంకల్పంతో ఆ యొక్క స్తూపాన్ని విశ్వమానవ సమైక్యతా స్తూపం, అదే విశ్వమందిరం, దాన్ని అన్ని 7 మతాలకి 7 ద్వారాలు పెట్టి 8వ ద్వారం నాస్తికులకు కూడా పెట్టి, అది కూడా ఒక నాస్తికులు కూడా దే మతాన్ని అనుసరించకుండా దేవుడే లేడనే వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. అందరిలో కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దైవత్వం ఉంది, ప్రతి అణువులో పరమాణువులో దైవత్వం ఉంది. కాబట్టి చక్కగా అందరూ బాగుంటారు. ఇవన్నీ కూడా ఇంకా రహస్యంగా మీకు చెప్పాలంటే, రహస్యం కాదు స్పష్టంగా చెప్పాలంటే, ఈ పైన జరిగేటువంటి యుద్ధాలు ఇవన్నీ కూడా నాటకాలు. వాళ్ళ ఉద్దేశం వేరే ఉంది, లక్ష్యం వేరే ఉంది. ఆ లక్ష్యం నెరవేరితే ఇది కాస్త సబ్సైడ్ అయిపోతుంది. అట్లాంటి అరాజకీయాలు ఉన్నాయి కాబట్టి రాజకీయం అవసరం. ఇందాకనే రాజకీయం అవసరం అని. ఈ రాజకీయం వల్ల ఎంతమందికో నష్టం జరగకుండా మేలు జరిగేట్టుగా చేయాలి. ఈ విశ్వాన్ని ప్రశాంత నిలయంగా తప్పకుండా మారుస్తాం. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, పృథ్వీమాత యొక్క హృదయం భారత్మాత. ఆ హృదయ స్పందనం లబ్డబ్ 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 కాదు, లవ్ పీస్ లవ్ పీస్ లవ్ పీస్. ప్రేమశాంతిని ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం దాకా, తూర్పు నుంచి పడమర దాకా అందరికీ చెప్పడానికి ఆచరింపజేయాలి. అది చాలా ముఖ్యం. దానికి భయపడాల్సిన పని లేదు. ఒక మతాన్ని నాశనం చేసేవాళ్ళే భయపట్టాలా, ఒక దేశాన్ని నాశనం చేసేవాళ్ళే భయపట్టాలా, 20 మందిని చంపేవాళ్ళు కూడా భయపట్టాలా. మనం ఎందుకు భయపడాలి? దివ్యత్వానికి ఎప్పుడు కూడా భయపడడం అనేది ఉండకూడదు. మీలాంటి మేధావులు ఎప్పుడు కూడా డిప్రెస్ కాకూడదు, డిస్ట్రెస్ కాకూడదు, లొంగకూడదు, ఎవరికి వంగకూడదు, దూసుకుపోవాలి, ప్రశాంతినివ్వాలి, మన ధర్మాన్ని మనం చాటి చెప్పాలి. మంచిది స్వామి. ఇప్పుడు ఒక చిన్న అనుమానం ఉంది. సనాతన ధర్మం విషయంలో అద్భుతంగా మీరు చెప్పారు. అది మాకు అదే మా అందరికీ స్ఫూర్తినిస్తున్నది. సనాతన ధర్మమే ప్రపంచమంతా వర్ధిల్లింది, ప్రపంచానికి నాగరికత నేర్పింది. ప్రపంచంలో ఏ ఖండంలో ఏ దేశంలో చూసినా ఈ ధర్మం యొక్క ఆనవాళ్లే జరుగుతున్నదని మొన్ననే హిందూ నేషన్ పుస్తకంలో కూడా నేను ఒక్కొక్క దేశాల వారీగా చూపించాను. ఈ ఏకం సద్విప్రాహ బహుధావదంతని, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతని, అందరూ ఏ దేవుణ్ణి కూల్చినా నన్ను కాకే వస్తుందని ఇవన్నీ గీతాచార్యుడు చెప్పింది. అవన్నీ మనకు విన్నాయి కనుక అన్ని మతాలని సమానంగా ఆదరించడానికి సనాతన ధర్మం ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు ప్రసక్తి మాకు కనపడుతున్నది ఏమిటంటే, మాది ఒక్కటే సత్యమతము, ఇంకోటి ఏది ఉండటానికి వీల్లేదు అని 2 అబ్రహామిక్ మతాలు ప్రపంచ స్థాయిలోనే యూరప్లో అనేక దేశాల్లో సంఘర్షిస్తున్నాయి. ఆ రెంటి మధ్య జరుగుతున్న మారణ హోమం చాలా వినాశానికి ఇప్పుడే మన కళ్ళ ముందే దారితీస్తున్నది కదా. నాది తప్ప ఇంకోటి ఒప్పుకోమనే మతాలు ఎలా వస్తాయి మన దగ్గరికి? మీరు చెప్పిన దాంతో నేను ఒప్పుకోను. ఎందుకని ఒప్పుకోనో చెప్తాను. ఒక సనాధర్మమే కాదు, క్రిస్టియానిటీ తీసుకో. ఐ లైక్ అండ్ లవ్ క్రిస్ట్ చెప్పడానికి నేను సంకోచించను. ఆయన చెప్పిన దాన్ని మనం పాటిస్తున్నామని కదా క్రిస్టియన్స్ అన్నది. పాటించమనే నేను చెప్పాను అమెరికాలో కూడా. ఏంటి పాటించమన్నది? నాకు నచ్చింది ఏంటంటే, ఆయన చెప్పింది లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా అట్లా ప్రేమించు. లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? భగవంతుడు నీలోనూ ఉన్నాడు, నేను నీలోనూ ఉన్నాను, అతనిలోనూ ఉన్నాను. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే, నీ భగవంతుడిని నువ్వు ప్రేమిస్తున్నట్టే నీ పొరుగువాడిని కూడా ప్రేమించు. నీ పొరుగువాళ్ళలో కూడా నిన్ను చూసుకో. అంటే అర్థం ఏంటి? నిన్నే చూసుకో అని. మరి అదేగా
సనాతనం చెప్పినటువంటి అందరిలో కూడా భగవత్ స్వరూపం ఉన్నాడని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటిది, కారుణ్యాన్ని రూపం అందరి మీద అని చెప్పినటువంటి మహమ్మద్ ప్రవక్త కూడా అదే కదా. సరే మక్కా పోయినట్టయితే, నువ్వు మక్కా ఒకసారి వెళ్ళొచ్చినట్టయితే, వాళ్ళు తిరుపతి పోయేటప్పుడు, రామేశ్వరం పోయేటప్పుడు హైందవ సనాతన ధర్మ బ్రహ్మణులు ఎట్లాగైతే స్నానం చేసి తెల్లటి వస్త్రాలు కట్టుకొని, లుంగి కట్టుకొని, పైన వస్త్రం చొక్కా కూడా లేకుండా వెళ్తారో అట్లా వెళ్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మతాలన్నీ కూడా నా మతమే గొప్పది, మీ మతం కాదని చెప్పలేదు. ఆ మతాన్ని అనుసరిస్తున్నటువంటి కొంతమంది మతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయంగా ఇతర దేశాల మీద ప్రాబల్యం సంపాదించుకోవాలని చేస్తున్నాను. నటన రాజకీయంగాని వేరు కానే కాదు. మతాలన్నీ మంచివేనని సుస్పష్టంగా సమానత్వం అనేది తీసుకురావాలి. అందరూ ఇప్పుడు మతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. ఉదాహరణ నేనే కావాల్సినన్ని చూపిస్తాను. మంచి వాళ్ళందరినీ కలుపుదాం. దుర్మార్గులైనటువంటి వాళ్ళు, దుష్టులైనటువంటి వాళ్ళని చక్కగా నాశనం చేయటం కాదు, వాళ్ళు కూడా మన యొక్క మార్గంలోకి వచ్చేట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి, ముందుకు పోవాలి. మరి ఒక క్రిస్టియానిటీలోనూ ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్ అని వాళ్ళకి పడదు. మహమ్మదీయులు షియాలు వేరు, సున్నీలు వేరు, వాళ్ళు పరస్పర శత్రువులుగా. అంటే ఆ మతాల్లోనే వైషమ్యాలు ఉన్నప్పుడు అన్నీ కలుస్తాయి అంటారా స్వామి? ఇప్పుడు అంతదాకా పోక్కర్లేదు. నువ్వు చక్కగా గొప్ప అని చెప్తున్నటువంటి, నేను కూడా గొప్ప అని చెబుతున్నటువంటి హైందవ ధర్మాచారంలో కూడా, సనాధర్మంలో కూడా ఆ ధర్మంలో ఏమీ లేవు. ఆ పాటిస్తున్న వాళ్ళు ఎప్పుడైతే మతంలోకి రాజకీయాలు చొచ్చుకొచ్చినాయో, జాగ్రత్తగా విను, మతంలోకి రాజకీయాలు చొచ్చుకొచ్చినాయో అప్పుడే మతం పొల్యూట్ అయింది. అందుకనే రాజకీయం కోసం మతం పనిచేస్తున్నది ఈనాడు కాదు. రాజకీయం కూడా ధర్మం కోసం, ధర్మబద్ధమైన రాజకీయం, ధర్మబద్ధమైన అధికారం ఉంటే అప్పుడు అంతా ధర్మబద్ధంగా ఉంటుంది, ప్రేమమయంగా ఉంటుంది. నేను చెప్పేది కరెక్టే కాదో ఒక్కసారి నువ్వు చక్కగా ఆలోచించండి, యథార్థమని తెలుస్తుంది. యథార్థానికి ప్రతి మనిషి, ఏ మతానికి సంబంధించిన, ఏ కులానికి సంబంధించిన, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడైనా మంచినే కోరుకుంటున్నాడు, ప్రేమనే కోరుకుంటున్నాడు, శాంతినే కోరుకుంటున్నాడు. కాకపోతే అలా ప్రవర్తించడంలా. ఎందుకు ప్రవర్తించడం లేదంటే, కొన్ని స్వార్థపరమైనటువంటి వాళ్ళ కులమే అధికారంలోకి రావాలి, వాళ్ళ మతమే అధికారంలోకి రావాలి, వాళ్ళ మతమే అన్ని దేశాల్లో ఉండాలి. ఈ విధమైనటువంటి పద్ధతి రాజకీయంగా వచ్చింది కాబట్టే అస్తవ్యస్తంగా నీకు కనిపిస్తున్నది, కానీ లేకపోతే లేదు. దాన్ని కనుక మనం డివైడ్ చేసి చూస్తే ఒక దివ్య శక్తి పరమ గురువులు ఆలోచిస్తున్నారు, తప్పకుండా ప్రశాంతత వస్తుంది, ఇది తీవ్రత తగ్గుతుంది, వాళ్ళు తెలుసుకుంటారు. ఈనాడు క్షణికంగా ఈ ఉత్పాతాలన్నీ ఉండవచ్చు, ఈ సమస్యలన్నీ ఉండవచ్చు, ఈ ఘర్షణ ఉండవచ్చు. చాలా భయపడ్డారు రష్యా, ఉక్రెయిన్. ఆ ఉక్రెయిన్ అక్కడ ఉన్నటువంటిది ఎంతో అవుతుంది. ఏమైంది? ఇన్ని సంవత్సరాలు జరగాల యుద్ధం? దాని వెనకాల ఏదో రహస్యం ఉంది, రాజకీయం ఉంది. ఆ రాజకీయాలు పోయినాడు ప్రపంచం ప్రశాంత నిలయం అవుతుంది, దేశాలు ప్రశాంత నిలయంగా ఉంటాయి, రాష్ట్రాలు ప్రశాంతంగా ఉంటాయి, వంశాలు కూడా, ఒక కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ధర్మాన్ని ప్రచారం చేయటం కాదు, ధర్మాన్ని ఆచరించండి, ఆచరింపచేయండి. ఇప్పుడు ప్రేమ అనేది, ఇప్పుడు ఇంత వైషమ్యాలతో కునారెళ్ళిపోతున్న ప్రపంచానికి ప్రేమ అనేది ఇదే అందరినీ కలపటం అనేది ఒక ఆదర్శంగా అవ్వచ్చు, కానీ ఇప్పుడున్న సంక్షోభం కాదు ఆదర్శమే కాదు. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మనిషి యొక్క, మనిషి అంటే ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ, మనిషి యొక్క లక్షణం ప్రేమే. ప్రేమ మనిషి యొక్క లక్షణం. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మ్యాన్, ఉమన్, పర్సన్. ప్రేమ వల్లనే ఈ సృష్టి అంతా కూడా నడుస్తున్నది. ప్రేమ వల్లనే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ ప్రేమ అనేటువంటిది, ఆ అట్రాక్షన్, ఆకర్షణ, వికర్షణ వల్లనే సృష్టి అంతా నడుస్తున్నది. మనమంతా కూడా ఒకనొక కౌగిలులో, ప్రేమపూరితమైన కౌగిలులో భూమికి అతుక్కుపోయి ఉన్నాం. అదే భూమాకర్షణ శక్తి. ప్రేమ లేదంటే నేను ఒప్పుకోను. ప్రేమ సహజమైంది. ప్రేమను మనం ఏం చేస్తున్నాం అంటే కప్పేస్తున్నాం. ఆలోచించు, నువ్వు జాగ్రత్త. నువ్వు రాజకీయం గురించి, ఇతర గురించి, ఘర్షణల గురించి చెప్పావు కాబట్టి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మీకే కాదు, ప్రపంచ మేధావులకు ఎవరైతే ఈ యొక్క ఛానల్ ద్వారా, మీ ఛానల్ ద్వారా, మన ఛానల్ ద్వారా చూస్తున్నారో, ముఖ్యంగా మేధావులు, వాళ్ళకి నేను చెబుతున్నది, ప్రతివాడు తన కులం అధికారంలోకి రావాలనుకుంటున్నాడా లేదా?
ఆలోచించండి. మా మతమే ఉండాలని కోరుకుంటున్నాడా లేదా? నువ్వు అన్నది కరెక్ట్, యథార్థం. మా దేశమే అన్ని ఇదిగా ఉండాలి, భారతదేశం శక్తివంతం కావాలని నేను అంటున్నాను. అన్ని దేశాలని ఆక్రమించడానికి కాదు, గుర్తుపెట్టుకో. అన్ని దేశాల మీద ఒక అధికారాన్ని చెలాయించడం కాదు, అన్ని దేశాలని కలపటానికి, శాంతినివ్వటానికి, వాళ్ళంతా వాళ్ళు అభివృద్ధి చేసేటట్టు చేయటానికి. ఒక తండ్రి పిల్లవాడిని తన ఆధీనంలో పెట్టుకొని పెంచుతున్నాడు. ఎప్పుడు తన మీద ఆధారపడి ఉండేట్టు కాదు, వాడి సంగతి వాడు చూసుకుంటుంటాడు, వాడి కాళ్ళ మీద వాడు నిలబెడుతుంటాడు, తన యొక్క గ్రిప్పులో అట్టు పెట్టుకుంటాడు. అట్లాగా ధర్మం అనేది కూడా ఆచరించాలి కానీ ప్రబోధం కాదు. ఈనాడు కొన్ని లక్షల మంది మహాత్ములు, మేధావులు కానీ, పీఠాధిపతులు కానీ, స్వామీజీలు కానీ చెప్పడానికి లక్షలు వస్తున్నారు. మరి ఇంతమంది హృదయాల్లో ప్రేమ ఉంది కదా, ఇంతమంది ధర్మాన్ని కోరుకుంటున్నారు కదా, మరి ఎందుకని సమాజం పాడైందని మేధావులు ఆలోచించండి, ఆచరించాలి. మీ ఇంట్లో మీ పిల్లలు చక్కగా పెంచుతున్నామా? పిల్లల్ని జాతిరత్నాలుగా తయారు చేస్తున్నామా? గాయత్రి మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తున్నామా? 6 కాలాలు, షట్కాలాలు తీసేయండి, 5 కాలాలు తీసేయండి, 3 కాలాలు తీసేయండి. పొద్దున పూటైనా చేస్తున్నావా సంధ్యావందనం? కదా. బ్రాహ్మణుడు లేకపోతే క్షత్రియుడు ఇలా అని చెప్పేసి కులాల వారీగా ఇదవుతున్నారు కాదు. ఇవన్నీ శరీరంలో ఉన్న అవయవాలు లాంటివే. ఈ అవయవాలన్నీ కూడా కలిసి ఉన్నప్పుడే ఈ శరీరం శక్తివంతంగా ఉన్నప్పుడే, ఈ శరీరం వజ్రకాయంగా మారినప్పుడే, మనస్సు వజ్రకాయంగా మారినప్పుడే, మనస్సుకి లోబడి శరీరం అంతా నర్వస్ సిస్టమ్ అంతా ఉంటే, ఇదంతా హృదయానికి లోబడి ఉంటే, హృదయం నుంచి రక్తం పరిశుభ్రంగా చక్కగా ప్రవహిస్తూ ఉంటే, పంపింగ్ సిస్టమ్ బాగా ఉంటే, ఇక్కడి నుంచి నర్వస్ సిస్టమ్ అంతా బాగుంటే, కండరాలన్నీ బాగుంటే, సప్తధాతువులు బాగుంటే శరీరమే బాగుంటుంది. ఈ వీటిల్లో ఏ ఒక్కదానికి ఏ అనారోగ్యం వచ్చినా దాని ఎఫెక్ట్ శరీరం మొత్తంకి వస్తుంది. కాబట్టి అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అందరి వ్యక్తులు కూడా శక్తివంతంగా చేయటమే యోగుల యొక్క, సిద్ధపురుషుల యొక్క, పరమగురువుల యొక్క లక్ష్యం చేయము. ఏది కూడా విత్తనం వేయంగానే ఫలితం రాదు. విత్తనం మొక్క రావాలి, మొక్క కాస్త చెట్టు కావాలి, చెట్టు వచ్చిన తర్వాత చక్కగా ఫలపుష్పాదులు వచ్చేసేసి తర్వాత కాయలు వచ్చి పండ్లై వస్తాయి. ఇది కూడా అంతేను. అవతారమూర్తి ఆవిర్భవించిన ఎంబడి సమాజం మొత్తాన్ని మార్చేశాడా? ఇంతగా చెబుతున్నారే ఇతర మతాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు చెబుతున్నారు మా మతం వస్తే ఎంత బాగుంటుందని. బాగుంటుందా? ఆచరించండి. లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్ అనే దాన్ని క్రిస్టియన్స్ పాటించి, ప్రేమ కారుణ్యాన్ని మామరెంట్స్ పాటించి, బుద్ధుడు చెప్పిన సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటే సమాజం బాగుపడుతుంది. మిమ్మల్ని నేను 30 సంవత్సరాలుగా చూస్తున్నాను స్వామి. సుమారుగా 30 ఏళ్ల కింద ఇదే ప్రశ్న అడిగా మేము. అప్పుడు ఇంకా ఇంతకన్నా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. అప్పుడు మీరు చెప్పారు 2000 సంవత్సరం తిరగని కొత్త శతాబ్దంలో 2020 కల్లా మొత్తం కొత్త భారతదేశాన్ని మీరు చూడబోతున్నారని మీరు చెప్పారు. మీరు అవ్వాడ చాలా గ్రాఫిక్గా చెప్పినవని నిజంగానే అయినాయి. అయితే అప్పుడు మీరు అన్నవి కొంతవరకు అయినాయి, కానీ విశ్వగురు స్థానం భారతదేశం వస్తుంది, భారతదేశమే ప్రపంచాన్ని అదే కాదు కదా. ఇప్పుడు హిందూ మతం అని, లేకపోతే ఇస్లాం అని, మహమ్మదీలని ఇట్లా అంటున్నారు, ఘర్షణ ఉందని చెప్పి ఇలాంటి మేధావులు నీతో కూడా అన్నాను. అవును, ఒకప్పుడు లేదు. మన దేశంలోకి ఇతరమైనటువంటి పుస్తకాలు కూడా రానిట్లేదు, సంబంధమైనటువంటి బాధపడ్డారు మీరు. నేనేమన్నాను తెలుసా, ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నటువంటి దేశాల్లో సనాధర్మం యొక్క దేవాలయాలు ఏర్పడతాయి చూడండి అని చెప్పాను. జరిగింది కదా. మరి అబుదాబిలో ఏం జరిగింది? అవును, అక్షరధామ నిర్మాణం జరిగింది. ప్రధానమంత్రి వాళ్ళు అక్కడ చేస్తారు, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మొన్న రంజాన్ సందర్భంగా వాళ్ళు ఉపవాసం చేస్తున్నప్పుడు అక్కడ అందరూ కూడా వాళ్ళ చక్రవర్తి సహా అందరూ కూడా వచ్చేసేసి సమావేశమై అక్కడ ఉపవాస దీక్షను విరమించారు ఆ రోజు. తర్వాత అప్పుడు మీరు చెప్పింది అమెరికా వైఖరిలో కూడా మారుతుందని, అమెరికా ఇండియా కలుస్తుంది అని చెప్పాను. ఇండియాని అమెరికా మెచ్చుకుంటుంది, గౌరవిస్తుందని చెప్పాను. అప్పట్లో భయంకరమైన 2001లో ఇండియాని ద్వేషించేది అమెరికా. అవును, అమెరికాకి 2001 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ శరీరం వెళ్ళి 6 నెలలు, 5 నెలల నుంచి 6 నెలల దాకా ఎందుకు ఉన్నదంటే ఏదో పూజలకి పునస్కారాలకి కాదు. మీరు నమ్మిన నమ్మకపోయినా భూమాతకి, ప్రపంచం మొత్తానికి భూమాతకి అమెరికా మనస్సు, ఇండియా హృదయం.
ఇది నేను వేరే ఏదో విధంగా చెప్పింది కాదు, యథార్థమైన సత్యం. ఎందుకో ఆలోచించండి, మీరంతా కూడా ఆలోచించండి. స్పిరిచువాలిటీ అన్నది భారతదేశంలో ఉన్నది. అంతటి గురించి ఎంతకి ప్రేమను పెంచేటువంటి, శాంతిని పెంచేటువంటి తత్వం ఉంది. మరి అమెరికాని మెదడుతో ఎందుకు పోల్చానని అంటారు. ప్రపంచంలో ఉన్న మేధావులు అక్కడికి పోయి నివాసం ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, పోతారు. మేధావులు అన్ని దేశాల్లో ఉన్నటువంటి క్రీమ్ ఆఫ్ ది సొసైటీ మేధావులు అక్కడ ఉండి ఉన్నారు కాబట్టి, మేధాశక్తితో కూడిన మేధావులు అక్కడ ఉన్నప్పుడు అదేమైంది మైండ్. అందుకని దానితో పేల్చాను. అక్కడికి పోయి ఏదైనా ప్రపంచంలో మార్పు తీసుకురావాలంటే వాళ్ళలో మార్పు తీసుకొస్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి, అనుభవం. బోధ కాదు కావాల్సింది, అనుభవం వస్తే తప్పకుండా సమైక్యమవుతారు, మారుతారు. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్. ఇది విశ్వమందిరం యొక్క మోటో, విశ్వయోగి విశ్వంజీ యొక్క మోటో, నినాదం ఏంటి అంటే ఐకమత్యమే మన బలం. ఇప్పుడు స్వామి మీరు మానవత్వమే మన ప్రాణం. స్వామి మీరు అమెరికా ఈ మధ్య చాలా కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్గా వెళ్తున్నారు. భారతదేశంలో కన్నా ఎక్కువ దృష్టి దాని మీద మీ అనుభవాలు ఎలా ఉన్నాయి స్వామి? మీరు చాలా పెద్ద వాళ్ళనే కలిశారు కదా. అసలు ఇండియాలో మనం చెప్తున్నాం, పొగుడుతున్నాం, కీర్తనలు చేస్తున్నాం, ఉపన్యాసాలు చెబుతున్నాం, కానీ అమెరికాలో ఇక్కడ ఉన్నటువంటి మీకంటే కూడా ఎక్కువగా ఆచరిస్తున్నారు ధర్మాన్ని. వాళ్ళ పిల్లలకి సంగీతం నేర్పుతున్నారు, డాన్స్ నేర్పుతున్నారు. ఇక్కడి నుంచి పోయినటువంటి సంగీత విద్వాంసులు, ఫ్లూట్ విద్వాంసులు, లేకపోతే ఇతరమైనటువంటి డ్యాన్స్ విద్వాంసులు అక్కడ చక్కగా రాణిస్తున్నారు. అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు, పిల్లలకి నేర్పుతున్నారు. మరి మీ పిల్లలకి నేర్పుతున్నావు, మీ మనమరాలు నేర్పుతున్నావు. చక్కగా సంతోషించాను నేను ఇందాక. చక్కగా డ్యాన్స్ చేసింది, నువ్వు ఇక్కడికి రాగానే డ్యాన్స్ చేయించాను. చక్కగా డ్యాన్స్ చేసింది, నేర్పాలి. అక్కడ చెప్పాను, అమెరికాలో చెప్పాను. ఒక అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రామ్కి అరంగేట్రంకి వెళ్ళి, మన మాధురి వాళ్ళ పాపాయి చక్కగా డ్యాన్స్ చేస్తుంది. 4 గంటలు కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తుంది, అద్భుతమైనటువంటి పద్ధతిలో చెప్పాను. ఇవన్నీ లలిత కళలు అంటారు, ఫైన్ ఆర్ట్స్ అంటాం అక్కడ ఇంగ్లీష్లో, ఫైన్ ఆర్ట్స్. దాన్ని లలిత కళలు. ఎందుకని ఫైన్ ఆర్ట్స్ అంటామో తెలుసా అని చెప్పి వాళ్ళందరినీ, పిల్లలంతా ఉన్నారు ఆడిటోరియం మొత్తం మీద. ఎవరినో ఇక్కడ అడిగామనుకో, అడిగితే ఏమంటామంటే హౌ ఆర్ యూ అంటే ఫైన్ అంటాం. హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ వెరీ ఫైన్, ఐఎమ్ వెరీ వెరీ ఫైన్ అని చెప్తారు. ఇఫ్ యూ వాంట్ టు బీ వెరీ ఫైన్ యూ హ్యావ్ టు లెర్న్ దీస్ ఫైన్ ఆర్ట్స్. అందుకని ఫైన్ ఆర్ట్స్ మనల్ని ఫైన్గా చేసే ఆర్ట్స్ కాబట్టి ఫైన్ ఆర్ట్స్ అని చెప్పేసి పేరు వచ్చింది అని చెప్పి అంటే వాళ్ళు తప్పట్లు కొట్టి గంతులేశారు. ఇప్పుడు అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రముఖులు, గవర్నర్లు వీరు కూడా మిమ్మల్ని పిలిచి మీ సందేశం విన్నారని విన్నాను కదా. అదేమన్నా మీకు మన సనాతన ధర్మం గురించి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి, రాష్ట్రాల గవర్నర్ దగ్గర నుంచి, మేయర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు గౌరవించడమే కాకుండా, ఆనరీ సిటిజన్షిప్ ఇవ్వడమే కాకుండా, ఒక రోజుని విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ డే అని డిక్లేర్ చేయడమే కాకుండా, ఇంకా ఎంతో కంట్రీ క్లబ్స్ అంటే ఆఫీసర్స్ క్లబ్ అని మనం ఇక్కడ అంటామే, అక్కడ వాళ్ళు కంట్రీ క్లబ్స్ అంటారు. ఆ కంట్రీ క్లబ్స్ వాళ్ళు ఆనర్ చేసి ఎంతో ఇదిగా చేశారంటే, మనం ఒకసారి మేధావులంతా కూడా వినండి, మనం ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో విశ్వజనీయమైనటువంటి జ్ఞానం. దీన్ని మనం మతం అనేటువంటి ముసుగు వేసేట్టు పెడితే ప్రపంచ మేధావులంతా కూడా ఇది వేరే మతంకి సంబంధించింది కదా, మాకెందుకని వివిధ మతాల్లో ఉన్న మహామేధావులంతా దీన్ని పరిశీలన చేయాలా, చూడలా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా, ద్వేషిస్తున్నారు. అలా కాకుండా ముసుగు తీసేసేసి ఇది విశ్వజనీయమైనటువంటిది, ఇట్ ఈస్ యూనివర్సల్, యూనిక్, కమాన్ సీ అండ్ టేక్ ఇట్ అండ్ బికమ్ పవర్ఫుల్, పీస్ఫుల్ అని అంటే యథార్థం తెలుసుకొని వాళ్ళు ఆచరిస్తారు. అలాగా మనం చేయాలని నేను కోరుకుంటున్నాను. విశ్వయోగి విశ్వంజీ అందుకే తిరుగుతున్నది ప్రపంచమంతా. మీ భగవాన్ విశ్వయోగి విశ్వంజీ వెబ్సైట్లోనే ఇవన్నీ ఉన్నాయి కనుక మీరు చెప్తున్నవేమి అతిశయోక్తులేవో అన్నీ కనపడుతూనే ఉన్నాయి. మొత్తం అసలు నమ్మకాలు నేను వాళ్ళు ఒక ఉదాహరణ చెప్తాను. ఇందాక కంట్రీ క్లబ్ అని అన్నాను కదా, ఫిలడెల్ఫియాలో మెకానిక్స్బర్గ్ అని, హ్యారిస్బర్గ్ అని ఉన్నాయి అక్కడ దగ్గర పక్కన, హైదరాబాద్లో. అక్కడ కంట్రీ క్లబ్ వాళ్ళంతా కూడా సమావేశమై నాకు ఆనర్ చేశారు. ఇప్పుడు కాదు, 2005 ఆ ప్రాంతంలో. అప్పుడు సమావేశం జరుగుతున్నప్పుడు ఒక జడ్జి గారు అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత, ఉపన్యాసం అయిపోయిన తర్వాత 1 అవర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే ఇంటరాక్షన్, దాంట్లో లేచి నిల్చొని అడిగాడు, స్వామి, ఇది మొన్న శోభారాజు యొక్క ఫంక్షన్లో కూడా నేను చెప్పాను, స్వామి, ఆర్ యూ ట్రావెలింగ్ హియర్ టు కన్వర్ట్ అస్ ఇంటూ యువర్ రిలిజన్ అని అన్నాడు.
అంటే నేను నవ్వి ఊరుకున్నాను. ఆయనకి నేనంటే చాలా ప్రేమ గౌరవం. అప్పుడు జడ్జి, ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా నా దగ్గరికి వస్తాడు, ప్రతి సంవత్సరం వస్తాడు, కలుస్తాడు, చేస్తుంటాడు. ఆయన వెళ్ళి స్వామి ఐఎమ్ వెరీ సారీ అలా అడగటానికి, అందరికి తెలియటానికి అని అడిగాను కానీ మిమ్మల్ని వేరే ఉద్దేశంతో కాదు. నో 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 యూ నీడ్ నాట్ టెల్ సారీ, డోంట్ టెల్ సారీ టు ఎనీబడి. జడ్జి మీరు జడ్జి అంటే ఇదిగా ఉండాలని చెప్పేసి అని అప్పుడు నేను చెప్పాను. సరేలే నిన్న చెప్తాను దాని సమాధానం. నాకు ఒక డౌట్ ఉంది, ఒక క్వశ్చన్ ఉంది, కెన్ యూ ఆన్సర్ అన్నాను. మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ స్వామి నేను చెప్పలేను, అయినా ఆలోచిస్తాను చెప్పండి అన్నాడు. అసలు ఎవరైనా సరే ఒక మతంలోంచి ఇంకో మతంలోకి మారాల్సిన పనేంటి అని అడిగాను. వాట్ ఈజ్ ది నెసెసిటీ ఆఫ్ ఎ పర్సన్ టు చేంజ్ హిజ్ ఓన్ రిలిజియన్ అండ్ టు యాక్సెప్ట్ అనదర్ రిలిజియన్, టు కన్వర్ట్ ఇన్ టు అనదర్ రిలిజియన్? ఉదాహరణకి నేనే ఉన్నాను, నేను కృష్ణుని లైక్ చేస్తాను, ప్రేమిస్తాను, నేను క్రిస్టియానిటీ పుచ్చుకోవాల్సిన పని లేదే. బుద్ధుడిని ప్రేమిస్తాను, బుద్ధిస్ట్గా మారలేదే. మహమ్మద్ని ప్రేమిస్తాను, మహమ్మదన్గా మారలేదే. నాస్తికుల్ని ప్రేమిస్తాను, నేను నాస్తికుడు కాలేదుగా. ఇదే అడిగాను, ఇంగ్లీష్లో అడిగాను, ఇప్పుడు తెలుగులో చెబుతున్నాను. కాబట్టి ఒక మతంలో ఉన్నవాడు ఆ మతాన్ని ఆచరిస్తూ, ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఇతర ధర్మాలన్నింటినీ కూడా గౌరవించాలి, కలవాలి, అందరూ కూడా కలవాలి. కానీ ఒక మతంలోంచి ఇంకో మతంలోకి పోవాల్సిన పని లేదు. జాగ్రత్తగా వినండి, మీరంతా కూడా అందరికీ చెప్పాను. ఎక్కడైనా సరే ఎవరైనా సరే, జాగ్రత్తగా మీరు కూడా వినండి, ఎక్కడైనా సరే ఎవరైనా సరే, ఏ దేశంలోనైనా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే, మీ మతాన్ని మారి మా మతంలోకి రండి అని చెబితే దేవుని విషయంలో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వీఆర్ డూయింగ్ సిన్, పాపం చేస్తున్నానని చెప్పాను. అవునా కాదని అన్నాను. అందరు లేచి నిల్చొని తప్పట్లు కొట్టారు. ఎందుకు చెప్పానంటే ఇది కొన్ని దేశాల్లో ఈ విధంగా జరుగుతున్నది తప్పు అని చెప్పలేను నేను. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను అది మనం వాళ్ళలో మార్పు తీసుకురావాలి. ఇతర దేశాలకు పోయి ఇంకో దేశానికి పోయి తప్పకుండా అందరూ క్రిస్టియానిటీలో ఉత్తములైన వాళ్ళు ఉన్నారు, సంస్కారవంతులు ఉన్నారు. ముస్లిమ్స్ ప్రాణమిస్తారు, ముస్లిమ్స్ ఉన్నారు. అందరు ముస్లిం అంతా కూడా ఏమిది కాదు, బుద్ధిస్ట్ ఇదే కాదు. ఇప్పుడు అక్కడ అమెరికాలో మెంఫిస్లో ఒక బుద్ధ క్షేత్రానికి వాళ్ళ అక్కడ ఆర్గనైజేషన్ అంటే దానికి అక్కడ సహాయం చేసి మన వాళ్ళు అక్కడ చక్కగా పొల్యూషన్ పోగొట్టాను కానీ చెట్లన్నీ ఏర్పాటు చేసేసి దాదాపు ఎంతో ఇది వేసి వాళ్ళు చేస్తున్నారు. మన వాళ్ళంతా కలిసి నా కార్యక్రమం చేయమని చెప్పాల్సిన పని లేదు కదా, వాళ్ళు చేస్తున్నారు. నేను అక్కడ మెంఫిస్లో సర్వమత సమన్వయమైనటువంటి యూనిటీ టాక్ పెడితే, యూనిటీ కాన్ఫరెన్స్ పెడితే ప్రతి ఒక్కళ్ళు క్రిస్టియానిటీలో అన్ని ఆర్గనైజేషన్స్, బుద్ధిస్టు, ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ అధికారులు వచ్చి పాల్గొన్నారు. అవి నో ప్రాపగాండా, నో పబ్లిసిటీ. ఎప్పుడైనా సరే నేను చెప్పానా స్వామి? మరి వివేకానందుడు మొదలుకొని మొన్నటి మహేష్ యోగి దాకా ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికాకు వెళ్ళినటువంటి ఏ ఆధ్యాత్మిక ధర్మాన్ని ప్రమోదం చేసే వాళ్ళకు కూడా అక్కడున్న మతాల నుంచి మార్గాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైందని విన్నాం కదా. మీరు ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఒక చిన్న ప్రతిఘటన కూడా రాలేదా అండి? ఏ విధమైనది లేదు, ఏదీ లేదు. అచ్చం ప్రేమ కానీ ఆఖరికి ఎవరికి అర్థం చేసుకోలేకపోతే పోవచ్చు. మొట్టమొదట అర్థం అసలు సమస్యలంటూ వచ్చేది అక్కడ రాలా. ఇక్కడ ఏ దేశాన్ని ఏ మతం అయితే గొప్పది అనుకుంటున్నావో, ఎవరైతే మన వాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళ వల్లనే వాళ్ళు కూడా అర్థం చేసుకోపోవటం వల్ల నన్ను ద్వేషించే వాళ్ళని నేను ద్వేషించలేదు, దూషించే వాళ్ళని దూషించలేదు, ఏమీ అడ్డంకులు కలిగించిన వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. కానీ అందరూ నా వాళ్ళే అనుకున్నాను, అందరికీ ఆశీస్సులే ఇచ్చాను, అందరికీ మేలే కలగాలని. ఇప్పటికీ ఎవరైతే ఒకానొకప్పుడు అర్థం చేసుకోలేక, అర్థవంతంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోలేక ఇదైనటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు కూడా చక్కగా ఉన్నతంగా స్థితికి వచ్చేట్టు చేశాడు. ఏ విధమైనటువంటి అడ్డంకులు అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ నాకు రాలేదు. నేను మొన్న పుస్తకం కూడా అమెరికా వాళ్ళు తయారు చేశారు, ఆ బుక్ నీకు ఇచ్చాను నేను మొన్న 80th బర్త్డే సందర్భంగా. చదివితే దాంట్లో పోలీస్ ఆఫీసర్స్, మేయర్స్, గవర్నర్స్, ఇలినాయిస్ స్టేట్ గవర్నర్,
ఆయన వైట్, మిస్టర్ వైట్, దానికి చక్కగా ఆనర్ చేసేసేసి నేమ్ ప్లేట్స్ లాగా కారుకి పెట్టుకోవచ్చు అనమాట, ముందు వెనకాల హిజ్ హోలీనెస్ అనేటువంటిది 2 ప్లేట్లు చేసుకొచ్చి అది నేను దగ్గర అక్కడే అమెరికాలోనే అట్టి పెట్టారనమాట చక్కగా భద్రంగా. అలాగా ఇతరమైనటువంటి ఎంతమందో మేయర్లు ఆనరీ సిటిజన్షిప్ కానీ అమెరికన్స్, నేను చెబుతున్నది అమెరికన్సే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ ఉండి స్థిరపడ్డ వాళ్ళు అందరూ కూడా ప్రేమని మనం పంచిపెడితే ప్రేమించడానికి వాళ్ళకి సంశయం అక్కర్లేదు. 2001 నుంచి 1997లో మొట్టమొదటిగా భౌతికంగా అమెరికాలో అడుగుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ 2001 నుంచి కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి 5 to 6 months, ఒక్కొక్కసారి ఏదైనా 3 నెలలు ఉంటే ఉన్నాను, కానీ 5 నెలలు నుంచి 6 నెలల దాకా అక్కడ ఉండి తిరిగి వచ్చింది. నేను 100% 100% విజయం సాధించానని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. వాళ్ళు మార్పు వచ్చింది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా, వైట్ హౌస్లో కూడా మార్పు వచ్చి ఇండియా మాకు నమ్మదగిన మిత్రదేశమని వైట్ హౌసే డిక్లేర్ చేసే స్థాయికి తీసుకొచ్చాం. మిమ్మల్ని ఇందాక నుంచి పట్టుకోవాలని చూసినా మీరు దొరకట్లేదండి. ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఇవన్నీ మీరు ఎలా చేస్తున్నారో, మీకు మన నోరి దత్తాత్రేయుడు గారు ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్ నిపుణుడు, వైద్య నిపుణుడు, ఇట్లా మీకు శిష్యవర్గము మీ భక్త కోట్లో అంతర్జాతీయ స్థాయి గొప్ప గొప్ప వైద్యులు, సర్జన్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మీకు అద్భుతమైన ప్రతి వారిని కల్పిస్తే ఒక అద్భుతం మాకు జరిగింది అని చెప్తున్నారు. పెద్ద పెద్ద సర్జన్లు చేసేవాడు పెద్ద పెద్ద ప్రాణాంతకమైన వ్యాధులే మాయమైపోయినాయి. తర్వాత ఆ సర్జరీలు చేసేటప్పుడు కూడా ఆయనే అక్కడ ఉండి చేయిస్తున్నారని ఫీలింగ్ కలుగుతుంది అని కూడా కొంతమంది, వాళ్ళందరూ ఏదో చాలా పెద్ద పెద్ద మహానుభావులే అంటున్నారు. అసలు మీరు ఇంతమందిని ఎలా కాపాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు మీ రహస్యం ఏంటి స్వామి? అసలు నాకేమి తెలియదు. మీకు తెలియకుండా ఎట్లా జరుగుతుందండి? ఎందుకంటే రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. రికార్డు అవన్నీ నిజమే, జరుగుతున్నవి నిజమే, కానీ నేనేం కారణం కాదు. ఈ శరీరంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి కారణం. ఆ శక్తి, ఆ పరమ గురువులు ఎవరైతే ఉన్నారో, ఏ లక్ష్యంతో ఈ శక్తిని ఈ శరీరంలోకి పెట్టారో వాళ్ళు నాకు తెలియకుండా కూడా, అంటే నేను 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 అనుకుంటూ ఏదైతే ఈ శరీరంలో ఉన్నదో దానికి తెలియకుండా ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. ఉదాహరణకి ఛార్జ్ కావాలని నీ దగ్గర ఉన్న సెల్ ఫోను కనెక్షన్ పెట్టుకుంటే దానంతటదే ఛార్జ్ అవుతుంది, కానీ ఇది పోయి నేను కావాలి, నేను చేయాలనుకుంటే కాదు కదా. కనెక్షన్ పెట్టుకొని దాంట్లో పెట్టి స్విచ్ ఆన్ చేసుకుంటే యూ విల్ బి ఛార్జ్. అది వాళ్ళు ఆ చేసేటప్పుడు ఏదైనా సరే ఆ నమ్మకం, విశ్వాసంతో కనెక్షన్ పెట్టుకుంటున్నారు. ఎంబడే వాళ్ళకి అనుభవానికి ఎంబడే వాళ్ళకి ద్యోతకం అవుతుంది. ఓహో ఇదే చేయి, ఈ విధంగా చేయంటే చేస్తే అయిపోతుంది. నువ్వే ఉదాహరణ. పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ వేరే అవి చెప్పకూడదు, ఇవన్నీ కూడా అక్కర్లా. నాకు ఇవన్నీ చేసేది దేనికంటే వాళ్ళని స్వీయంగా ఒక సంఘటన జరిగితే, వాళ్ళ జీవితంలో ఒక అనుభవం వస్తే, ఒక ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకెవరు ఏమి చెప్పినా కూడా కాదు, వాళ్ళు దడంగా చక్కగా ఆ ధర్మ ప్రకారంగా సాగిపోతారు. అది చెయ్యాలి. ఇప్పుడు అదే జరగాల్సినటువంటిది జరుగుతుంది. స్వీయ అనుభవంతో యువర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది యోగులు, సిద్ధపురుషులు, స్వామీజీలు కలగజేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా సమాజం మారుతుంది, మనుషులు మారుతారు. మేధావుల్ని మార్తండి ముందు. మేధావులే మిగతా వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఆడిటర్స్ కానీ, వీళ్ళందరూ కూడా. ఇంకొకటి కూడా, హింసాత్మకంగా ఉన్నటువంటి, అధర్మపరతనగా ఉన్నటువంటి వ్యక్తులు మనకు రాజకీయాలు కనిపిస్తున్నారని చాలామంది నీలాంటి వాళ్ళు అడిగారు నన్ను. లేదు, వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళలాగా నటిస్తున్నారు. వాళ్ళు కావాలని ఆ విధంగా షో చేస్తున్నారు. ఎందుకంటే మనం అట్లాంటి వాళ్ళనే పనులు చేస్తున్నాం కాబట్టి. నీకు పని కావాలంటే మెత్తగా ఉంటే కాదు, కఠినంగా ఉంటే, కొంచెం దుర్మార్గంగా ఉన్నట్టు బార్డర్ బాబా జాగ్రత్త అని చెప్పి ఎంబడే పని చేసి పెట్టి పంపిస్తారు ఏ ఆఫీస్కి వెళ్ళినా. మనం గనక జాగ్రత్తగా, నేను చెప్పేది, మనం గనక ధర్మవర్తన అయిన వాళ్ళు, సత్య ప్రకారంగా పోయేటువంటి వాళ్ళు, దాన్ని మెచ్చుకుంటూ గౌరవిస్తూ ఆ విధంగా మనం గనక మార్పు వస్తే, సమాజంలో మార్పు వస్తే, వాళ్ళు ఎవ్వరూ కూడా చెడ్డగా ఒక రౌడీగా గానో, ఒక దుర్మార్గుడిగా గానో, దౌర్జన్యకారుడుగాను, భయంకరంగాను కనిపించడానికి ప్రయత్నం చెయ్యడు. ప్రతి ఒక్క వ్యక్తి మంచివాడే. ఈనాడు దుర్మార్గంగా మీకు కనిపిస్తున్న వ్యక్తి హృదయంలో కూడా
మంచి ఉంది, ప్రేమ ఉంది, మంచి వ్యక్తుల పట్ల, ప్రేమ ఉన్న వ్యక్తుల పట్ల గౌరవము, భక్తి ఉన్నది. ఇది యథార్థమైన సత్యము. ఆ హృదయాన్ని తట్టండి, హృదయంలో ఉన్న ప్రేమశక్తిని పైకి వచ్చేట్టు చేయండి, మనస్సులో శాంతియుతంగా చేయండి. అనవసరమైన చెత్తని మనసులోకి ఎక్కించకుండా ఉండేట్టుగా చేసుకుంటే సమాజం దానికదే బాగుపడుతుంది. ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, మీ కుటుంబాన్ని మీరు విస్మరించవద్దు. నిత్య జీవితంలో స్పిరిచువాలిటీ పార్ట్ కావాలి. పూర్వకాలం అలా జరిగేది. ఎవరు ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. మీ ధర్మాన్ని పాటించు. పరధర్మం భయంకరమైందంటే కులం పెట్టింది కాదు. ఇది ఒక్కటి చెప్పి నేను విరపిస్తాను. ఒక ప్రోగ్రాం రవీంద్ర భారతిలోనే ప్రకటించారు. శోభానాయుడు డ్యాన్సు, శోభారాజు పాట, వారి విశ్వనాథం గారు ఇది ఇంకోటి ఇదని పెట్టారు. ఒకళ్ళు మృదంగం, ఒకళ్ళు వాయులీనం. సరే అంతా వచ్చాం. ప్రధానమంత్రి వచ్చాడు, ప్రెసిడెంట్ వచ్చారు, చీఫ్ మినిస్టర్ వచ్చారు. అంత కిటకిటలాడిపోతుంది. ఎంబడే కర్టెన్ తొలగింది. ఈమె అక్కడ నిల్చొనింది డ్యాన్స్ పోజ్ ఇచ్చి శోభానాయుడు. శోభారాజు అన్న పాట పాడటానికి రెడీగా ఉంది. మృదంగం అయినా మృదంగం తీసుకొని ఉన్నాడు, వాయులీనమైన వాయులీనం తీసుకొని ఉన్నాడు. ఉన్నట్టుండి జాగ్రత్తగా వినండి, ఉన్నట్టుండి ఈ డ్యాన్స్ చేసే శోభానాయుడు వెళ్ళి శోభారాజు స్థానంలో కూర్చొని, శోభారాజు వచ్చి శోభానాయుడు పెద్దలు డ్యాన్స్ పోజు పెట్టి నిల్చొని, మృదంగం ఆయన వచ్చి వాయులీనం దగ్గర, వాయులీనమైన మృదంగ దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? రసాభాసం అవుతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తులు బయటికి వెళ్తారు. ఎవరి పని వాళ్ళు చేయాలి. మీ ధర్మం పాటిస్తే మేలు, పరధర్మం పాటిస్తే భయంకరం అనేది. అది ఒక డాక్టరు సర్జరీ చేయాలి. డాక్టర్లు కూడా అందరూ కాదు, సర్జరీ చేయాలి. డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి. ఆర్కిటెక్ట్ ఇల్లు కట్టాలి. ఆడిటర్ లెక్కలు చూడాలి. లాయర్ కేసులు వాదించాలి. లాయర్ వచ్చి నేను ఆపరేషన్ చేస్తానంటే ఏం చేస్తాం? మన అబ్బాయిని ఎత్తుకొని పరిగెత్తాం. ఇది కూడా అంతే. స్వధర్మం చాలా మంచిది, పరధర్మం భయంకరమైందంటే అలాగా. అట్లాగే ఈ కులాల గురించి చెబుతూ ఒకళ్ళ తలకాయ ఒకళ్ళ చేతులు ఇట్లా పోయించారు. ఏంటంటే అర్థం అది కాదు. మేధాశక్తి, మేధావులు, భుజశక్తి రక్షించేవాళ్ళు, వీళ్ళేంటంటే ఆర్థికమైనటువంటి వాళ్ళు, వ్యాపార రంగాలు, ఇతరమైనటువంటి పారిశ్రామికవేత్తలు, వీళ్ళు కర్షక, కార్మిక, ఈ పాదాలతో వేసింది. పాదాలతో పోలుస్తామంటే పాదాలు ఎరగొడితే మనిషి ఉంటాడా? కాదు కదా. పాదాలే మొత్తం నిలుపుతున్నది. ఎవరైతే కార్మిక, కర్షక, శ్రామికమైనటువంటి శక్తి ఉందో ఆ శక్తి సమాజాన్ని మొత్తం నిలబెడుతుంది. అది చక్కగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఈ వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా ఎట్లా ఉండాలంటే చక్కగా ఒక చోట వచ్చిన దాన్ని ఇంకో చోటికి, ఇంకో చోట వచ్చిందని ఇంకో చోటికి చక్కగా చేసి చక్కగా సమతుల్యంగా ఉండేట్టు చేయాలి. వీళ్ళు రక్షించాలి సమాజం మొత్తాన్ని. వీళ్ళంతా ధర్మబద్ధంగా ఉండేట్టుగా చేయాలి. అలా జరుగుతున్నదా? లేదు. కాబట్టే ప్రపంచం నువ్వు బాధపడుతున్నట్టుగా అస్తవ్యస్తమైంది, అనాథగా నిలిచింది. నాథుడు ఉన్నా అనాథుడుగా నిలిచినటువంటిది ప్రస్తుతపు సమాజ పరిస్థితి. ధర్మాన్ని పట్టుకోండి, ధర్మబద్ధమయ్యే అన్ని మతాల ప్రవక్తలు కూడా చెప్పారు. ధర్మబద్ధమయ్యే ఒక రాజ్యాంగం ఉండాలి. ధర్మబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి మానవ ధర్మబద్ధమైన జీవితాన్ని అందరికీ అందించి సమైక్యం చేసి ప్రపంచానికి శాంతి తీసుకురావటమే, విశ్వశాంతి తీసుకురావటమే. మేధావులైన వాళ్ళందరికీ, ధర్మాన్ని ప్రేమిస్తున్న వాళ్ళందరికీ, మంచిని కోరుకుంటున్న వాళ్ళందరికీ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది మన యొక్క ఛానల్ ద్వారా ఏంటంటే, అనవసరం మీరు బాధపడక్కర్లేదు. ఒక దైవిక శక్తి, యోగ శక్తి, పరమ గురువులు గమనిస్తున్నారు. వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రపంచవ్యాప్తంగా కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్నది. వాళ్ళు సంరక్షణ చేస్తారు. మనం చేయవలసింది ఏంటంటే కనెక్షన్ పెట్టుకొని ఉండండి వాళ్ళతోటి. మీ పని మీరు చేసుకుంటూ పోండి. ఇతర దాని గురించి ఆలోచించకండి, వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా ఒక సిటీలో ఏదైనా సరే అరాచకత్వం జరుగుతుంటే బాధపడుతూ కాదు. దేర్ ఈజ్ ఎ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, సిఆర్పిఎఫ్ వీళ్ళున్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పద్ధతి ప్రకారంగా ప్రశాంతం అవుతుంది. మళ్ళీ కర్ఫ్యూలు తీసేస్తారు. అందరూ కూడా హాయిగా జీవితాన్ని గడుపుతారు. అట్లాగే ప్రపంచం ఏమీ కాదు, ప్రపంచం ప్రశాంతి నిలయం అవుతుంది. మేధావుల యొక్క మేధాశక్తే ఈ కలియుగంలో కల్కి అవతారం అని నేను చెప్తున్నాను. నా యొక్క ఆలోచన, నా యొక్క భావన. కల్కి అవతారం అంటే వేరేం కాదు. గుర్రం ఎక్కి వస్తున్నానంటే హార్స్ పవర్, దట్ ఈజ్ హార్స్ పవర్.
మనిషి యొక్క మేధాశక్తి, మేధావులే ఈనాడు ప్రపంచాన్ని కాపాడాలి. మేధావుల యొక్క మేధాశక్తి ఈ సమాజాన్ని బాగు చేయాలి. మేధావుల యొక్క మేధాశక్తి మేధావుల్ని సమైక్యం చేసి చక్కగా వాళ్ళ యొక్క మేధాశక్తిని ధర్మబద్ధం చేసి విశ్వజనీనం చేసి విశ్వ సంక్షేమం కోసం, విశ్వానికి శాంతి ఇచ్చేయడం కోసం ఉపయోగించేట్టుగా చేయటమే విశ్వయోగి విశ్వంజీ యొక్క లక్ష్యము, ధ్యేయము. ఈ శరీరంలో ఏ లక్ష్యంతో పరమ గురువులు విశ్వశక్తి ఈ దీంట్లో చొప్పింపబడిందో, నడిపిస్తున్నదో దాని యొక్క లక్ష్యం, ధ్యేయం అదే. సమైక్యత వస్తుంది, తీసుకొస్తాము, ప్రశాంతి వస్తుంది. భారతదేశము హృదయం కాబట్టి హృదయం శక్తివంతంగా ఉండాలి. అన్ని దేశాలు, ఈవెన్ చైనా కానీ, రష్యా కానీ, ఇతరమైనటువంటి అన్ని మతాలని పాటిస్తున్నటువంటి అన్ని దేశాలు కూడా సమైక్యమై సర్వమత సమన్వయము, సమైక్యత కోసమని, ప్రశాంతి కోసమని ఇక్కడ భారతదేశంలో సమావేశాలు జరుగుతాయి, ఇతర దేశాల్లో కూడా జరుగుతాయని చెబుతూ విశ్వశాంతి వస్తుందని చెబుతూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.